friends, welcome back to Learning Simplified by Sarita. ప్రీవియస్ క్లాస్లో మనం స్కెలిటల్ సిస్టమ్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కంప్లీట్ చేసాం కదా, అయిపోయింది ఆల్మోస్ట్. ఈ క్లాస్లో ఏంటంటే లైక్ మనకు స్కెలిటల్ సిస్టంలో బోన్ రిలేటెడ్ సమ్ కైండ్ ఆఫ్ డిసీజెస్ గురించి మనం బాగా ఫోకస్ చేయాలి. సో ఈ మధ్య ఎగ్జామ్లో ఎక్కువగా బోన్ రిలేటెడ్ డిసీజెస్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి సో డెఫినెట్గా మనం బోన్ రిలేటెడ్ డిసీజెస్ కూడా నేర్చుకోవాలి. ఏంటి బోన్ రిలేటెడ్ డిసీజెస్, బోన్స్కి ఏ కైండ్ ఆఫ్ డిసీజెస్ వస్తాయి లేదా వ్యాధులు వస్తాయి అంటే కనుక ఫస్ట్ వన్ వచ్చేసి రికెట్స్ అండ్ ఆస్టియోమలేషియా. సో రికెట్స్ అండ్ ఆస్టియోమలేషియా సో బోత్ ఆర్ సేమ్ డిసీజెస్ అండి. సో రికెట్స్ డిఫరెంట్ కాదు, ఆస్టియోమలేషియా డిఫరెంట్ కాదు, రెండు కూడా సేమ్ డిసీజెస్ అనమాట, రికెట్స్ అండ్ ఆస్టియోమలేషియా. ఈ రెండు డిసీజ్ మరి డిఫరెన్స్ ఏంటి అంటే కనుక ఈ రికెట్స్ అనేది ఓన్లీ కిడ్స్లో వస్తుంది, చిన్న పిల్లల్లో వస్తుంది. ఆస్టియోమలేషియా అనేది అడల్ట్స్లో వస్తుంది, అంటే ఏంటంటే పెద్దవాళ్ళల్లో వస్తుంది. రికెట్స్ ఏమో చిన్నపిల్లల్లో వస్తుందంట, ఆస్టియోమలేషియా ఎవరిలో వస్తుంది, అడల్ట్స్లో వస్తుంది, పెద్దవాళ్ళల్లో వస్తుంది. ఓకే, ఇవి రెండు డిసీజెస్. మరి ఈ డిసీజెస్ ఎలా వస్తాయి అంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ డి విటమిన్, ఇఫ్ ఇన్ కేస్ మన బాడీలో కనుక డి విటమిన్ తక్కువైపోతే మనకు రికెట్స్ అండ్ ఆస్టియోమలేషియా అనే డిసీజెస్ వస్తాయి. రికెట్స్ అంటే చిన్నపిల్లల్లో వచ్చేది, ఆస్టియోమలేషియా అంటే పెద్దవాళ్ళల్లో వచ్చేది. దీని మీద మీకు ఫ్రీక్వెంట్గా ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతూ ఉంటారండి. సో రికెట్స్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ డిసీజ్ సో విచ్ ఈస్ కాజ్డ్ బై ద ల్యాక్ ఆఫ్ డి విటమిన్. ఇది ఒక పాయింట్, అంటే డి విటమిన్ లోపం వల్ల రికెట్స్ వస్తుంది, ఆస్టియోమలేషియా అనేది వస్తుంది. ఇంకొక విధంగా ఎలా అడుగుతారంటే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రికెట్స్ అనేది ఎవరిలో వస్తుంది అంటే చిన్నపిల్లల్లో వస్తుందని మీకు తెలుసు, ఆస్టియోమలేషియా అనేది పెద్దవాళ్ళల్లో వస్తుంది అని మనకు తెలుసు. ఎగ్జామ్లో మనకు డి విటమిన్ లోపం వల్ల సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజ్ ఈజ్ కాస్డ్ బై ల్యాక్ ఆఫ్ డి విటమిన్, క్రింది వానిలో డి విటమిన్ తక్కువైతే ఏ లోపం వస్తుంది అనే క్వశ్చన్ కనుక మీకు అడిగితే 4 ఆప్షన్స్ ఉన్నప్పుడు రికెట్స్, ఆస్టియోమలేషియా రెండు కూడా ఆప్షన్స్లో ఉంటే మీరు దేన్ని ప్రిఫర్ చేయాలంటే ఆస్టియోమలేషియానే ప్రిఫర్ చేయాలి. సో రికెట్స్ అని ఎప్పుడు ప్రిఫర్ చేయాలి అంటే ఇఫ్ ఇన్ కేస్ క్వశ్చన్లో కిడ్స్ అని అడిగితే సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజ్ ఈజ్ కాస్డ్ బై ద ల్యాక్ ఆఫ్ డి విటమిన్ ఇన్ కిడ్స్, చిన్న పిల్లల్లో విటమిన్ డి లోపం వల్ల ఏ వ్యాధి వస్తుంది అని అడిగితేనే నువ్వు రికెట్స్ అనే ఆన్సర్ చెప్పాలి. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కిడ్స్ లేదా చిన్న పిల్లలని మెన్షన్ చేస్తేనే మనకు రికెట్స్ ఆన్సర్ అవుతుంది. లేకుండా క్యాజువల్గా అలా అడిగారు అనుకోండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజ్ ఇస్ కాస్డ్ బై ల్యాక్ ఆఫ్ డి విటమిన్, ఫస్ట్ ఆప్షన్ రికెట్స్, సెకండ్ ఆప్షన్ ఆస్టియోమలేషియా అంటే అరే రెండు కూడా డి విటమిన్ లోపం వల్లే వస్తాయి కదా అని మీకు డౌట్ వస్తుంది. కానీ అక్కడ కిడ్స్ అని మెన్షన్ చేయలేదు కాబట్టి వీ కెన్ గో ఫర్ ఆస్టియోమలేషియాకి వెళ్ళాలి. ఒకవేళ కిడ్స్ అని మెన్షన్ చేస్తేనే మనం రికెట్స్ వరకు వెళ్ళాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ల్యాక్ ఆఫ్ డి విటమిన్ వల్ల వచ్చే వ్యాధి రికెట్స్ అండ్ ఆస్టియోమలేషియా. మరి బాడీకి డి విటమిన్ ఎందుకు అంటే ఎక్స్పెషలీ ఈ డి విటమిన్ వల్ల మన బాడీ బిల్డింగ్ అనేది జరుగుతుంది, అంటే బోన్ అండ్ మజిల్ బాగా డెవలప్ అవుతాయి. సో బాడీలో బోన్ డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ మజిల్ డెవలప్మెంట్ రెండు ఉండాలంటే కంపల్సరీ డి విటమిన్ కావాలి. ఇప్పుడు చిన్నపిల్లల్ని అర్లీ మార్నింగ్ స్నానం చేసిన వెంటనే ఎండకి ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే బికాస్ ఆఫ్ డి విటమిన్. మరి డి విటమిన్ ఏం చేస్తుంది అంటే సన్ ఏమన్నా డైరెక్ట్గా డి విటమిన్ క్యాప్సూల్స్ ఇస్తున్నాడా మనకు? లేదు కదా. మరి ఆ డి విటమిన్ ఎలా వస్తుంది అంటే కనుక డి విటమిన్ అనేది మనకి ఎలా వస్తుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సన్ నుంచి మనకు అల్ట్రావైలెట్ రేడియేషన్స్ వచ్చి మన స్కిన్ మీద పడినప్పుడు స్కిన్ కింద అడిపోజ్ లేయర్ ఉంటుంది. ఈ అడిపోజ్ లేయర్లో ఎల్లో కలర్లో కొలెస్ట్రాల్ ఉంటుంది. కొలెస్ట్రాల్ అంటే ఫ్యాట్, క్రొవ్వు పదార్థం. ఈ కొలెస్ట్రాల్ మొత్తం కూడా సింథసైజ్ అయ్యి డి విటమిన్గా కన్వర్ట్ అయ్యి మన బాడీకి వస్తుంది అనమాట. ఇది ప్రాసెస్. మరి డి విటమిన్ ఎప్పుడు వస్తుంది, మనం ఎండకి ఎప్పుడు ఎక్స్పోజ్ అవ్వాలి అంటే సో అర్లీ మార్నింగ్ ఎక్స్పోజ్ అవ్వాలి లేకపోతే ఈవినింగ్ ఎక్స్పోజ్ అవ్వాలి అని చెప్తూ ఉంటారు. సో ఆఫ్టర్నూన్ 12-1కి వెళ్ళి ఎండలో నిల్చుంటే డి విటమిన్ రాదండి. మార్నింగే ఈవినింగే ఎందుకు వస్తుంది అంటే సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్లో సన్ రేస్ నుంచి మనకి ఏమవుతుందంటే రెడ్ కలర్ రేస్ రిలీజ్ అవుతాయి. ఈ రెడ్ కలర్ రేస్ అన్నీ కూడా లో ఎనర్జెటిక్ రేస్ అనమాట. తక్కువ శక్తి, తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న కిరణాలన్నింటినీ మనం ఏం చెప్తామంటే లో ఎనర్జెటిక్ రేస్ అంటాం. అవి రెడ్గానే ఉంటాయి, రెడ్ కలర్లో ఉంటాయి, రెడ్ రేస్. ఫర్ ఎగ్జాంపుల్ విబ్జిఆర్ కలర్స్ ఉంది కదండి, విజిబుల్ లైట్ విబ్జిఆర్లో మనకు రెడ్ ఉంది కదా లాస్ట్లో, ఆ రెడ్ కలర్కి మనకు ఏమవుతుందంటే
ఫ్రీక్వెన్సీ అనేది తక్కువ ఉంటుంది, అంటే ఎనర్జీ తక్కువ ఉంటుంది. ఎనర్జీ తక్కువ ఉన్న రేస్ వల్లనే మనకు డి విటమిన్ అనేది వస్తుంది. కావాలంటే సన్ రైజ్ అయ్యేటప్పుడు చూడండి మనకు స్కై మొత్తం రెడ్ కలర్లో కనిపిస్తుంది, సన్సెట్ అయ్యేటప్పుడు కూడా స్కై మొత్తం రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఆ టైంలో ఓన్లీ రెడ్ కలర్ రేసే రిలీజ్ అవుతాయి కాబట్టి అవి రిఫ్లెక్ట్ చేస్తాయి అన్నమాట. అందుకే మనకు స్కై రెడ్ కలర్లో కనిపిస్తుంది. సో మార్నింగ్ ఈవినింగ్ సన్ రైజ్ సన్సెట్ అయ్యేటప్పుడు మాత్రమే లో ఎనర్జెటిక్ రేస్ వస్తుంది కాబట్టి ఆ ఎనర్జెటిక్ రేస్ వల్లనే మనకు డి విటమిన్ వస్తుంది. మరి ఎందుకు లో ఎనర్జెటిక్ రేస్ తీసుకోవాలి? హై ఎనర్జీ ఉంటే ఏమవుతుంది అంటే, హై ఎనర్జీ ఉంటే ఏమవుతుంది, మన స్కిన్ తట్టుకోలేదు. ఇప్పుడు మనం వెళ్ళి హై ఎనర్జెటిక్ మధ్యాహ్నం అంతా హై ఎనర్జీ రేస్ ఉంటాయి, అక్కడ వెళ్ళి ఎండలో నిల్చుంటే నీకు డి విటమిన్ వచ్చేదేమో కానీ ఆ ఎనర్జీకి మొత్తం మన బాడీ డీహైడ్రేషన్ అయిపోతుంది. అంటే బాడీలో ఉన్న మినరల్స్ మొత్తం డీహైడ్రేషన్ అయిపోయి మన హెల్త్కి మంచిది కాదు. అంటే మధ్యాహ్నం రెడ్ కలర్ రేస్ రావా అంటే వస్తాయి, కాకపోతే తక్కువ వస్తాయి అన్నమాట. మిగతా ఎనర్జెటిక్ రేసే ఎక్కువ ఉంటాయి కాబట్టి సో అప్పుడు మన బాడీ తట్టుకోలేదు, డీహైడ్రేషన్ అయిపోయి సన్ స్ట్రోక్ లాంటివి వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి సో దట్ ఈస్ నాట్ దట్ మచ్ ఆఫ్ హెల్దీ కదా. అందుకే మనం మార్నింగ్ ఈవినింగ్లోనే సన్ రైజ్కి ఎక్స్పోజ్ అవ్వాలి. ఈ డి విటమిన్ వల్ల లోపం వల్ల మనకు వచ్చేది ఆస్టియోమలేషియా అండ్ రికెట్స్ అన్నమాట. డి విటమిన్ సైంటిఫిక్ నేమ్ మీకు తెలుసు కదా, క్యాల్సిఫెరాల్. సో ఈ డయాగ్రామ్ చూడండి, దిస్ డయాగ్రామ్ రిలేటెడ్ టు రికెట్స్ అంట. సో రికెట్స్ అంటే చిన్నపిల్లల్లో వచ్చేది, ఆస్టియోమలేషియా అన్న కూడా ఒకటే. ఇది నార్మల్ హెల్దీ బోన్. సో దిస్ కైండ్ ఆఫ్ బోన్ చూడండి, ఫీమర్ బోన్ అనేది ఇలా బెండ్ అయింది చూడండి, ఫీమర్ బోన్ బెండ్ అయింది. అంటే స్ట్రైట్గా ఉన్న బోన్స్ ఒకవేళ డి విటమిన్ తక్కువ అయితే బెండ్ అయిపోతాయి. ఎందుకు బెండ్ అవుతాయంటే డి విటమిన్ తక్కువ ఉంటే బోన్ డెవలప్మెంట్ తక్కువ ఉంటుంది, అంటే బోన్కి ఎనర్జీ ఉండదు. ఎనర్జీ లేనప్పుడు ఈ అప్పర్ బాడీ వెయిట్ మొత్తం దీని మీద పడుతుంది కదండి. మన అప్పర్ బాడీ ఎంత వెయిట్ ఉన్నా ఆ వెయిట్ మొత్తం ఫీమర్ బోన్ మీదే పడుతుంది. కాబట్టి సో ఎలాగో డి విటమిన్ లోపం వల్ల బోన్ వీక్గా ఉంది కాబట్టి ఆ ఎనర్జీని మొత్తం హ్యాండిల్ చేయలేక బోన్ బెండ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో నాట్ ఓన్లీ ఫీమర్ బోన్, కింద ఉన్న టిబియో ఫిబులా బోన్స్ కూడా బెండ్ అయిపోతాయి. ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూడండి, ఫీమర్ బోన్ అయింది, కింద ఉన్న ఈ బోన్ కూడా మొత్తం అయిపోయింది. ఓకే, లేదా ఇలా కూడా బెండ్ అవ్వచ్చు, ఏదర్ ఇలా అవ్వచ్చు లేదా ఇలా అవ్వచ్చు. అంటే లెగ్స్ షేప్ అనేది చేంజ్ అయిపోతుంది. చాలా మందికి దొడ్డికాళ్ళు ఉన్నాయి అంటాం, అది ఎలా వచ్చింది అనుకున్నారు? ఆ పిల్లల్లో డి విటమిన్ లోపం వల్ల బోన్స్ బెండ్ అయిపోయి అలా కనిపిస్తాయి మనకు. ఓకే, కాబట్టి ఇవి మేజర్ సిమ్టమ్స్, బోన్స్ అన్నీ కూడా బెండ్ అయిపోతాయి. ఆ డిసీజ్ని మనం రికెట్స్ అండ్ ఆస్టియోమలేషియా అంటాం. మరి పెద్దవాళ్ళల్లో కూడా బెండ్ అవుతాయి అంటే అవుతాయి. ఓకే, ఎందుకంటే వీళ్ళతో పోలిస్తే పెద్దవాళ్ళకి ఇంకా ఎక్కువ అవుతాయి. ఎలా అంటే పెద్దవాళ్ళు ఆల్రెడీ ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళ బాడీ డెవలప్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది, అప్పర్ బాడీ వెయిట్ ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇంకా ఈజీగా అయిపోతాయి అన్నమాట. సో ఈ డిసీజ్ని మనం రికెట్స్ అండ్ ఆస్టియోమలేషియా అంటాం. ఈ సోదంతా మీకు అవసరం లేదు, ఇది జస్ట్ మీకు అర్థం అవడానికి చెప్పాను. మీరేం గుర్తుపెట్టుకోవాలంటే రికెట్స్ అండ్ ఆస్టియోమలేషియా, దీస్ టూ డిసీజెస్, బోత్ డిసీజెస్ సో దేనివల్ల వస్తుంది అంటే కాస్డ్ బై ల్యాక్ ఆఫ్ డి విటమిన్. ఆ ఒక్క కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ కిడ్స్ అనేది, రికెట్స్ అనేది కిడ్స్లో వస్తుంది, రికెట్స్ కిడ్స్. ఓకే, చూడండి ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంది కదా, రికెట్స్ అండ్ కిడ్స్. రికెట్స్ కిడ్స్లో వస్తుంది, ఆస్టియోమలేషియా అడల్ట్స్లో వస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకుంటే చాలు, ఈ రెండు కాన్సెప్ట్స్. ఇవి రెండు బోన్ రిలేటెడ్ డిసీజెస్. నెక్స్ట్ పోతే ఆర్థరైటిస్. ఇదివరకే మనం జాయింట్స్ గురించి చదువుకున్నాం కదా. సో స్టడీ ఆఫ్ జాయింట్స్ ఇస్ కాల్డ్ ఆర్థ్రాలజీ అన్నాం కదా. ఆర్థ్రా అనే వర్డ్ ఎక్కడొచ్చినా కూడా బ్లైండ్గా గుర్తుపెట్టేసుకోండి, దట్ ఈస్ రిలేటెడ్ టు జాయింట్స్ అనేసి. ఇప్పుడు మనం ఆస్టియో అని ఎక్కడొచ్చినా సరే అది మనము బోన్ అని గుర్తుపెట్టుకున్నాం. కాల్షియం ఎక్కడొచ్చినా సరే అది గట్టిదైనది, స్ట్రాంగ్ మెటీరియల్ అని గుర్తుపెట్టుకున్నాం. అలాగే ఆర్థ్రా అనే వర్డ్ ఎక్కడొచ్చినా కూడా ఇట్స్ రిలేటెడ్ టు జాయింట్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆర్థరైటిస్ అంటే మీరు చూడంగానే ఓకే ఆర్థ్రా అన్నారు కదా, మేబీ జాయింట్స్ రిలేటెడ్ డిసీజ్ కావచ్చు అని మనం గుర్తుపెట్టేసుకోవాలి. సో మరి ఆర్థరైటిస్ అంటే ఏంటి అంటే, సో జాయింట్స్కి వచ్చే డిసీజు, కీళ్ళకు వచ్చే డిసీజు, దీన్నే మనం నార్మల్ జాయింట్ పెయిన్ లేదా సాధారణ కీళ్ళ నొప్పి అనేసి మనం చెప్తాం. సాధారణ కీళ్ళ నొప్పి, నార్మల్ జాయింట్ పెయిన్, ఇది ఎవరికైనా వస్తుందండి. ఏజ్ పెరిగే కొద్దీ ప్రతి ఒక్కరిలో ఈ నార్మల్ జాయింట్ పెయిన్, ఆర్థరైటిస్ అనేది వస్తుంది. ఈవెన్ మనం బాగా హెవీగా ఫిజికల్ వర్కౌట్ చేసినప్పుడు, బాగా రన్ చేసినప్పుడు, అప్పుడప్పుడు కూడా మనం అలిసిపోయినప్పుడు మోకాలు నొప్పులు వస్తూ ఉంటాయి. దాన్ని కూడా ఆర్థరైటిస్గా కన్సిడర్ చేయొద్దు. అంటే జస్ట్ నార్మల్
జాయింట్ పెయిన్ అనమాట. మోకాళ్ళు జాయింట్సే కదా, నార్మల్ జాయింట్ పెయిన్. ఏజ్ పెరిగే కొద్దీ జాయింట్స్ అన్ని మోకాలు చిప్ప అరిగిపోతుంది అని చెప్పాను కదా ఆల్రెడీ. ఆ మోకాలు చిప్ప అరిగిపోయినప్పుడే మనకు పెయిన్ వస్తూ ఉంటుంది. అది కూడా వన్ కైండ్ ఆఫ్ ఆర్థరైటిస్ అనమాట. సో చూడండి, మోకాల్లో ఉన్న ఈ రౌండ్ కలర్లో ఉన్న ఆ నీ క్యాప్ అనేది అరిగిపోతుంది. సో దాన్నే మనం ఏం చెప్పొచ్చు అంటే ఆర్థరైటిస్ అనొచ్చు. ఇది ఎవరిలో అయినా వచ్చు, క్యాజువల్గా వచ్చే డిసీజే. ఇట్స్ నాట్ లైక్ అన్ సివియర్ డిసీజ్. డాక్టర్ దగ్గరికి పోయినా సో కర్రీ లీవ్స్, లీఫీ వెజిటబుల్స్ బాగా తినండి, లేకపోతే కాల్షియం రిలేటెడ్ ఫుడ్ బాగా తినండి, ఇట్లాంటివి చెప్తారు. కానీ సో ఇట్స్ నార్మల్ వన్ కైండ్ ఆఫ్ ఆర్థరైటిస్. ఓకే, జాయింట్ పెయిన్. అది మనకు థర్డ్ డిసీజ్. నెక్స్ట్ డిసీజ్ రొమటాయిడ్ ఆర్థరైటిస్. సో ఇక్కడ కూడా లాస్ట్లో ఆర్థరైటిస్ ఉంది కాబట్టి ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ జాయింట్ రిలేటెడ్ డిసీజ్ అనమాట అని గుర్తుపెట్టుకోవాలి. మరి రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి అంటే బేసిక్గా రెండు జాయింట్స్కి మధ్యలో సైనోవియల్ ఫ్లూయిడ్ అని ఒక ఫ్లూయిడ్ ఉంటుందండి. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వన్ కైండ్ ఆఫ్ జాయింట్ అనుకుందాం. ఈ రెండు జాయింట్ మధ్యలో మనకి ఏ ఫ్లూయిడ్ ఉంటుందంటే కనుక సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఇలాగా సైనోవియల్ ద్రవం అంటాం దీన్నే. సైనోవియల్ ద్రవం లేదా సైనోవియల్ ఫ్లూయిడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకే, సైనోవియల్ ఫ్లూయిడ్. ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ రెండు బోన్స్కి మధ్యలో అంటే జాయింట్స్ మధ్యలో ఎందుకు ఉంటుంది అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఆ జాయింట్స్ని మనం మూమెంట్ చేసినప్పుడు లేదా కదిలినప్పుడు లేదా దానికి ఒక మూమెంట్ ఇచ్చినప్పుడు ఈ రెండు బోన్స్ ఇట్లా క్రాక్ అవుతాయి. అవునా? అంటే ఈ రెండు బోన్స్ ఒకదానికొకటి రాసుకోకుండా మధ్యలో ఒక లిక్విడ్ ఉంటుంది, దాన్నే మనం సైనోవియల్ లిక్విడ్ అంటాం. ఈ లిక్విడ్ ఏం చేస్తుంది అంటే ఈ రెండు బోన్స్కి ఒక ప్రాపర్ మూమెంట్ అనేది ఇస్తుంది. ఒక ఫ్లెక్సిబుల్గా అటు ఇటు ఈ రెండు కార్నర్స్ టచ్ అవ్వకుండా ఫ్లెక్సిబుల్గా బోన్స్ కదలడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. దాన్నే మనం సైనోవియల్ ఫ్లూయిడ్ అని చెప్తాం. ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ పైన మనకేముంటుందంటే ఇంకా సైనోవియల్ మెంబ్రేన్ అనేది ఉంటుందండి. దిస్ ఈజ్ ద మెంబ్రేన్ ఆఫ్ సైనోవియల్ ఫ్లూయిడ్. ఓకే, సైనోవియల్ ఫ్లూయిడ్. మెంబ్రేన్ అంటే ఏం కాదు, సైనోవియల్ త్వచం అంటాం. అంటే సైనోవియల్ ద్రవం చుట్టూ ఒక త్వచం ఉంటుంది, దాన్నే సైనోవియల్ త్వచం అనేది చెప్పుకుంటాం. సో దిస్ సైనోవియల్ త్వచం అనేది మెంబ్రేన్ అనేది సైనోవియల్ ద్రవం చుట్టూ ఉంటుంది. ఈ త్వచం గనక అంటే సైనోవియల్ ద్రవం పైన ఉన్న లేయర్ గనక స్వెల్లింగ్ అయినప్పుడు అంటే వాపు వచ్చినప్పుడు స్వెల్లింగ్ లేదా ఇన్ఫ్లమేషన్ అంటాం కదా, స్వాలోయింగ్, వాపు వచ్చినప్పుడు మనకి రెండు బోన్స్ మధ్యలో పెయిన్ వస్తూ ఉంటుంది. దాన్నే మనం రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనాలి. చూడండి, స్వెల్లింగ్ వచ్చింది అంటే ఏమవుతుందంటే బాగా వాపు జరిగి దీని యొక్క ప్రెషర్ ఏం చేస్తుందంటే ఈ బోన్కి ప్రెషర్ని పెంచుతుంది. ప్రెషర్ పెంచినప్పుడు బోన్ కొంచెం నలిగినట్టు అనిపించి మనకు పెయిన్ వస్తూ ఉంటుంది. దాన్నే మనం రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేసి మనం చెప్పుకోవచ్చు. ఓకే, మరి ఎందుకు అవన్నీ జరుగుతాయి అంటే సో బేసిక్గా ఏమవుతుందంటే మన బాడీలో సమ్ కైండ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ వెళ్తాయి కదండి, బ్యాక్టీరియాస్ కానీ వైరసెస్ కానీ. సమ్ కైండ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ బోన్స్లో సెటిల్ అవుతాయి, కొన్ని మజిల్స్లో సెటిల్ అవుతాయి, కొన్ని లంగ్స్లో సెటిల్ అవుతాయి, కొన్ని బ్లడ్లో సెటిల్ అవుతాయి, కొన్ని నోస్లో సెటిల్ అవుతాయి, ఎక్కడ పడితే అక్కడ డైజెషన్ సిస్టంలో కొన్ని సెటిల్ అవుతాయి. వాటి ఇష్టం అంటే వాటి యొక్క కంఫర్ట్నెస్ని బేస్ చేసుకొని వాటి యొక్క టెంపరేచర్ని బేస్ చేసుకొని అవి సెటిల్ అవుతూ ఉంటాయి. బోన్స్లో కూడా సమ్ కైండ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ సెటిల్ అవుతాయి. ఒకవేళ బోన్స్లో మైక్రో ఆర్గానిజమ్స్ సెటిల్ అయినాయి అనుకోండి, సో ఆ మైక్రో ఆర్గానిజమ్స్ ఈ మధ్యలో ఉన్న సైనోవియల్ ఫ్లూయిడ్ని మొత్తం ఏం చేస్తుంది అంటే తినేస్తాయి అనమాట. ఓకే, సో ఫుడ్ లాగా తీసేసుకుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో ఆర్గానిజమ్స్ మన బాడీలోకి వస్తే వాటికి ఫుడ్ ఏంటివి, అవి మన బాడీలో ఎక్కడైతే స్టోర్ అయి ఉంటాయో ఆ ప్లేసెస్లో ఉన్న సెల్స్ తినేయడం. ఇప్పుడు బ్లడ్లో ఉంటే బ్లడ్ సెల్స్ని తినేస్తాయి, డైజెషన్లో ఉంటే ఫుడ్ని, డైజెషన్లో వచ్చే ఎంజైమ్స్ని వాటన్నిటిని తినేస్తాయి. బోన్స్లో ఉంటే బోన్స్లో ఉన్న సైనోవియల్ ఫ్లూయిడ్స్ని, కాల్షియం పర్సంటేజ్ని తగ్గించేయడం, ఇట్లా చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఫ్లూయిడ్ తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న మెంబ్రెయిన్ మొత్తం ఈ ఫ్లూయిడ్ ప్లేస్లోకి వచ్చి మెంబ్రెయిన్ అంతా స్వెల్లింగ్ అయిపోయి పైన ఉన్న బోన్కి ప్రెషర్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో దానివల్ల మనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తాయి. మరి బోన్స్లో కూడా కొన్ని బ్యాక్టీరియాస్ సెటిల్ అవుతాయి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ గున్యా, డెంగ్యూ వైరస్లు వస్తాయి. చికెన్ గున్యా, డెంగ్యూ ఫీవర్ వైరస్ల వల్ల వస్తుంది. చికెన్ గున్యానేమో చిక్వీ వైరస్ వల్ల వస్తుంది, దాన్నే మనం ఆల్ఫా వైరస్ అని చెప్పొచ్చు. డెంగ్యూ వచ్చేసి ఫ్లావీ వైరస్ వల్ల వస్తుంది. ఈ వైరస్లన్నీ కూడా ఈ సైనోవియల్ బోన్స్ మధ్యలో ఉండి సైనోవియల్ ఫ్లూయిడ్ని మొత్తం ఏం చేస్తుంది అంటే ఫుడ్ లాగా తీసేసుకొని వాటి యొక్క పర్సంటేజ్ని తగ్గించేస్తాయి. అందుకే మనకు చికెన్ గున్యా, డెంగ్యూ వచ్చినప్పుడు జాయింట్ పెయిన్స్ చాలా రోజులు ఉంటాయి. ఈవెన్ ఫీవర్ తగ్గిపోయినా కూడా ఆ పెయిన్స్ అనేవి చాలా రోజులు ఉంటాయండి. ఓకే, ఎందుకంటే మనం యాంటీబయాటిక్స్ ఏమన్నా వేసుకొని లోపల ఉన్న వైరస్ని చంపేసినా కూడా సో అవి తినేసిన ఈ ఫ్లూయిడ్ మళ్ళీ రీజనరేట్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. ఆ టైం ఎప్పుడు పట్టే వరకు అంటే తిరిగి మళ్ళీ సైనోవియల్ ఫ్లూయిడ్ రీజనరేట్ అయ్యే వరకు,
రీప్రొడ్యూస్ అయ్యే వరకు మనకు ఆ లిటిల్ బిట్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అందుకే అంత ప్రాపర్గా జాయింట్స్ని బెండ్ చేయలేక మనం పెయిన్ సఫర్ అవుతూ ఉంటాం కదా, చికెన్ గున్యా అండ్ డెంగ్యూ ఫీవర్లు వస్తే అట్లా అనమాట. ఓకే, ఇది మనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఈ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేయండి, ఇది వచ్చేసి నార్మల్ హెల్దీ బోన్. సో ఓకే, ఇక్కడ చూడండి ఈ బోన్కి మధ్యలో సైనోవియల్ మెంబ్రేన్ స్వెల్లింగ్ రావడం వల్ల కొంచెం ప్రెషర్ని క్రియేట్ చేస్తుంది. ప్రెషర్ని క్రియేట్ చేసి ఈ రెడ్ కలర్లో ఉంది కదా, ఇదంతా కూడా ఏంటంటే స్వెల్లింగ్, మెంబ్రేన్ అంతా స్వెల్లింగ్ వచ్చింది, వాపు వచ్చింది ఈ రెడ్ కలర్లో ఉన్నది. సో దాన్నే మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ డిసీజ్ స్పాండిలైటిస్. సో స్పాండిలైటిస్ అంటే పేరులో నుంచి చూడండి, అంటే ఏంటంటే స్పైన్ అని అర్థం. స్పైనల్ కార్డ్ అని దేన్ని అంటాం, బ్యాక్ బోన్ అంటాం, వెన్నుపాముని అంటాం. సో బ్యాక్ బోన్కి వచ్చే పెయిన్నే వచ్చే డిసీజ్నే స్పాండిలైటిస్ డిసీజ్ అనేసి మనం చెప్తాం. సో దీన్ని తెలుగులో కూడా మనం స్పాండిలైటిస్ అనొచ్చు, లేదా వెన్ను నొప్పి అనేసి కూడా మనం చెప్పొచ్చు. స్పాండిలైటిస్ సో వెన్నుపాము లేదా బ్యాక్ బోన్కి వచ్చే పెయిన్ని. సో ఈ స్పాండిలైటిస్ అనేది సివియర్ పెయిన్ వస్తుంది. అంటే నార్మల్ మనం ఏదో పనులు చేసి అలిసిపోతే బ్యాక్ పెయిన్ వస్తుంది, అది కాదు. స్పాండిలైటిస్ అంటే వన్ కైండ్ ఆఫ్ సివియర్ డిసీజే. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం మొత్తం కంప్లీట్ బెడ్ రెస్ట్ అయిపోతుంది. సో అట్లాంటి సిచ్యువేషన్ కూడా వస్తుంది. మన బాడీలో ఎలక్ట్రాన్స్ పాస్ అయ్యే ఏకైక పార్ట్ ఏంటంటే స్పాండిలైటిస్. ఈ ఎలక్ట్రాన్స్ వల్ల అప్పుడప్పుడు మనకి ఏమవుతుందంటే వెన్నుపాములో లైక్ కరెంట్ జస్ట్ ఇలా కదిలినా కూడా కరెంట్ షాక్ కొట్టినట్లు కొట్టేస్తుంది అనమాట. ఆ సివియర్ డిసీజ్ని మనం ఏం చెప్తామంటే స్పాండిలైటిస్ డిసీజ్ అనేసి మనం చెప్పుకుంటాం. సో ఇది రాకుండా చాలా మటుకు మనం ఫిజికల్ ఎక్సర్సైజెస్, యోగాస్ ఇట్లాంటివి చేసుకొని బాడీని కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంచుకుంటే ఇట్లాంటి డిసీజెస్ మనం ఎక్స్పోజ్ కాకుండా ఉంటాం. ఓకే, ఇదేంటంటే సో చూడండి వెన్నుపాములో బ్యాక్ బోన్లో ఉన్న ఈ బోన్స్ అన్నీ కూడా, ఈ వర్టిబ్రే బోన్స్ అన్నీ కూడా సివియర్గా పెయిన్ వస్తూ ఉంటాయి. ఆ డిసీజ్ని మనం స్పాండిలైటిస్ డిసీజ్ అంటాం. ఓకే, నెక్స్ట్ గౌట్ డిసీజ్. సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ గౌట్ డిసీజ్ని చాలా ఎగ్జామ్లో మనం ఫ్రీక్వెంట్గా అబ్జర్వ్ చేస్తున్నాం. ఏంటి గౌట్ డిసీజ్ అంటే సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి. సో గౌట్ ఈజ్ ఫార్మ్ ఆఫ్ ఏ ఆర్థరైటిస్ కాజ్డ్ బై ఎక్సెస్ ఆఫ్ యూరిక్ యాసిడ్ ఇన్ ద బ్లడ్ స్ట్రీమ్. ఆర్థరైటిస్ అనే వర్డ్ అండర్లైన్ చేయండి, యూరిక్ యాసిడ్ అనే వర్డ్ అండర్లైన్ చేయండి. ఆర్థరైటిస్ అంటే గౌట్ కూడా వన్ కైండ్ ఆఫ్ ఆర్థరైటిసే, అంటే అది కూడా జాయింట్స్కి వచ్చే డిసీజే. సో గౌట్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ జాయింట్ రిలేటెడ్ డిసీజ్. ఇట్స్ నాట్ లైక్ బోన్ రిలేటెడ్ డిసీజ్, ఇట్స్ లైక్ జాయింట్ రిలేటెడ్ డిసీజ్. సో ఎలా వస్తుంది అంటే ఎక్సెస్ ఆఫ్ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ స్టోర్డ్ ఇన్ బ్లడ్ స్ట్రీమ్ అంట. అంటే యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఎక్కువ బ్లడ్లో కన్నా స్టోర్ అయిపోతే ఆ డిసీజ్నే మనం ఏం చెప్తామంటే గౌట్ అంటాం. మరి బ్లడ్లో స్టోర్ అయితే జాయింట్స్లోకి ఏంటి ప్రాబ్లం అంటే బ్లడ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్లో మనకు సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో ఆ బ్లడ్ సర్క్యులేట్ అయినప్పుడు అందులో ఉన్న క్రిస్టల్స్ కూడా జాయింట్లో ఏమైపోతాయంటే పేరుకుపోతాయి అన్నమాట. దానివల్ల జాయింట్స్ అనేవి స్వెల్లింగ్ వస్తాయి. ఆ డిసీజ్నే మనం గౌట్ అనేసి మనం చెప్పుకోవచ్చు. మరి ఈ యూరిక్ యాసిడ్ ఎలా ఫామ్ అవుతుందంటే బేసిక్గా మనం యూరిన్ త్రూ యూరియాని ఎక్స్క్రీట్ చేస్తాం కదండి. సో సఫిషియంట్ వాటర్ని కనుక తీసుకుంటే మినిమం 5 to 6 లీటర్స్ ఆఫ్ వాటర్ని మినిమం మనం తీసుకోవాలండి. ఒక పాయింట్ చెప్తాను, మన బాడీలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్, అది ఏ ఇన్ఫెక్షన్ అయినా కావచ్చు, ఇన్ఫెక్షన్ మొత్తం బయటకు పోవాలంటే యూరిన్ త్రూనే వెళ్ళాలి. ఆ యూరిన్ అంటే మనం ఎంత వాటర్ ఎక్కువ తాగి ఎంత ఎక్కువ యూరిన్ ఎక్స్క్రీట్ చేస్తే అంత ఇన్ఫెక్షన్ కూడా మన బాడీలో నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సఫిషియంట్ వాటర్ కన్నా మనం తీసుకుంటే బాడీలో ఉన్న టాక్సిక్ మెటీరియల్స్, బ్యాక్టీరియాస్, వైరస్, విష పదార్థాలు అన్నీ కూడా డైల్యూట్ అయిపోయి యూరియా ద్వారా యూరిన్ త్రూ బయటకు వెళ్ళిపోతాయి. అంటే వాటర్ ఎక్కువ తీసుకుంటే యూరిన్ త్రూ మనం ఎక్స్క్రీట్ చేసేది ఏంటి, యూరియా. ఒకవేళ వాటర్ తక్కువ తీసుకున్నాం అనుకోండి, లేదా బాడీ ఏదైనా ప్రాబ్లం వల్ల డిహైడ్రేషన్ అయిపోయింది, లేదా సమ్ హెల్త్ ప్రాబ్లమ్స్, మోషన్స్, వామిట్ అయిపోయి డిహైడ్రేషన్ అయిపోయింది, అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ బాడీలో కనుక వాటర్ పర్సంటేజ్ తగ్గిపోతే అప్పుడు మనం యూరిన్ త్రూ ఏం ఎక్స్క్రీట్ చేస్తామంటే యూరిక్ యాసిడ్ ఎక్స్క్రీట్ చేస్తాం. యూరియా మొత్తం కూడా యాసిడ్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. యాసిడ్ అంటే ఏంటి, కాన్సన్ట్రేషన్, ఎక్కువ గాఢత ఉంటుంది, ఎక్కువ ఇప్పుడు మనం యాసిడ్ బాటిల్ ఓపెన్ చేయగానే భగ్గుమని ఎట్లా ఆ కాన్సన్ట్రేటెడ్ మొత్తం బయటకు వస్తుంది కదా, అట్లనే ఈ యూరిక్ యాసిడ్ కూడా మోర్ కాన్సన్ట్రేటెడ్, అంటే విష పదార్థాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, సో అట్లా మనం అంటే ఏమవుతుందంటే వాటర్ తక్కువ తీసుకుంటే బాడీలో ఉన్న విష పదార్థాలన్నీ కూడా డైల్యూట్ కాకుండా బాడీలోనే పేరుకుపోయి యూరియా అంతా కూడా యూరిక్ యాసిడ్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. సో చిన్న చిన్న క్రిస్టల్స్ లాగా ఇట్లా కన్వర్ట్ అయిపోతుంది అనమాట యూరిక్ యాసిడ్ మొత్తం కూడా. ఓకే, అందుకే మనం బాడీ డిహైడ్రేషన్ అయినప్పుడు, ఎండలో బాగా తిరిగినప్పుడు మనం యూరిన్ ఎక్స్క్రీట్ చేస్తే కూడా మనకు యురేత్రా దగ్గర లైట్గా మంట పుడుతూ ఉంటుంది. అది ఎలా వచ్చింది అంటే మీరు యాసిడ్ ఎక్స్క్రీట్ చేస్తున్నారు కాబట్టి, ఆ యాసిడ్ కాన్సన్ట్రేషన్ కాబట్టి.
ఓకే, దానివల్ల మనకు యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ డయాగ్రామ్ చూస్తే మీకు, సో దిస్ ఇస్ ద జాయింట్, లెగ్లో ఉన్న జాయింట్, ఫింగర్స్ జాయింట్ అనుకుంటే ఈ ఎల్లో కలర్లో ఉన్నది మొత్తం కూడా యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అండి. అంటే ఈ రెండు బోన్స్ మధ్యలో జాయింట్స్లో ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ మొత్తం కూడా ఫామ్ అయిపోయి, సో ఏమైందంటే ఈ ప్లేస్ మొత్తం కూడా స్వెల్లింగ్ అనిపిస్తుంది. ప్లస్ ఈ ప్లేస్ని అటు ఇటు కదిలించినప్పుడు కూడా ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ వల్ల రాసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు ఒక 3-4 స్టోన్లు ఉంటే మనకి ఎట్లా రాసుకుంటుంది, అట్లా రాసుకుంటూ ఉంటాయి, అప్పుడు పెయిన్ వస్తుంది. ఆ డిసీజ్ని మనం గౌట్ అని చెప్తాం. సో మీరు గౌట్ అంటే ఏం గుర్తుపెట్టుకోవాలంటే యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్, ఆ ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి. ఓకే, బాడీలో యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఎక్కువైపోవడం వల్ల జాయింట్స్లో పేరుకుపోయి జాయింట్స్కి వచ్చే పెయిన్నే మనం గౌట్ డిసీజ్ అని చెప్తాం. నెక్స్ట్ ఆస్టియో ఆర్థరైటిస్. సో ఆర్థరైటిస్, ఆర్థ్రా అన్నాం కాబట్టి ఇది కూడా జాయింట్స్కి వచ్చే డిసీజే. ఆస్టియో అంటే బోన్, ఓకే, బోను ఎఫెక్ట్ అవుతుంది ప్లస్ జాయింట్ ఎఫెక్ట్ అవుతుంది, రెండు ఎఫెక్ట్ అవుతాయి. మరి ఏంటి ఆర్థరైటిస్ అంటే, ఇది వరకు మనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ మాట్లాడుకున్నాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్లో 2 జాయింట్స్ మధ్యలో మనకు సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ మీద సైనోవియల్ లేయర్ ఒకటి ఉంటుంది, త్వచం. సో ఆ సైనోవియల్ త్వచంగానే మనకు స్వెల్ అయితే మనకు వచ్చే పెయిన్నే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అన్నాం. మరి ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటంటే, సో ఆస్టియో ఆర్థరైటిస్ అంటే సింపుల్, సో ఇట్స్ కాస్డ్ బై ల్యాక్ ఆఫ్ సైనోవియల్ ఫ్లూయిడ్ ఇన్ బిట్వీన్ 2 బోన్స్. ఓకే, అంటే దీని మీద ఉన్న లేయర్ స్వెల్ అయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్. అలా కాకుండా మధ్యలో ఉన్న సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంది కదండి, ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గితే దీన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే కనుక ఆస్టియో ఆర్థరైటిస్ అనేసి మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, సైనోవియల్ ఫ్లూయిడ్ మొత్తం తగ్గిపోతాయి. ఎలా తగ్గిపోతుంది ఇందాక చెప్పాను, లైక్ బ్యాక్టీరియాస్ వెళ్ళినప్పుడు కూడా తగ్గొచ్చు, లేదా బాడీలో ఫ్లూయిడ్స్ మినరల్స్ తక్కువైపోయినా, లేకపోతే ఇంకేదైనా సమ్ రిలేషన్ వల్ల, సమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ వల్ల కూడా మనకి ఏమవుతుందంటే అప్పుడప్పుడు వీటి మధ్య సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది రెడ్యూస్ అయిపోతుంది అనమాట. సో అట్లా రెడ్యూస్ అయినప్పుడు కూడా మనకు ఏమవుతుందంటే దీని మధ్యలో సైనోవియల్ మెంబ్రేన్ ఫ్లూయిడ్ తక్కువ అయిపోయింది అనుకో, తక్కువైనప్పుడు ఏమవుతుంది, మనం అటు ఇటు కదిలినప్పుడు ఈ 2 బోన్లు రాసుకున్నప్పుడు ఈ బోన్స్ మొత్తం కూడా పెయిన్ వస్తుంది, స్వెల్లింగ్ వస్తుంది, ప్లస్ ఈ లేయర్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ డిసీజ్ని మనం ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్పాలి. చూడండి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే సైనోవియల్ మెంబ్రేన్ స్వెల్లింగ్ అవుతుంది, ఆస్టియో ఆర్థరైటిస్ అంటే సైనోవియల్ ఫ్లూయిడ్ తక్కువ అవుతుంది, రెడ్యూస్ అవుతుంది, దాన్నే మనం ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. సో ఇక్కడ కూడా సైనోవియల్ ఫ్లూయిడ్ యొక్క డ్యామేజ్ని మనకు ఏం చెప్తామంటే ఆర్థరైటిస్ అనేసి చెప్తాం, ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్తాం. మరి అక్కడ ఆస్టియో అని ఎందుకన్నారంటే సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గిపోయి 2 బోన్స్ క్రాక్ అయినప్పుడు బోన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, బోన్ కూడా డ్యామేజ్ అవుతుంది, ఆ బోన్ ఈ బోన్ రాసుకొని బోన్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే మనం ఆస్టియో ఆర్థరైటిస్ అంటే 2 జాయింట్స్ ప్లస్ బోను 2 ఎఫెక్ట్ అవుతున్నాయి అని చెప్తున్నాడు అక్కడ. ఓకే, అంతే. సో దీన్నే మనం ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటి? సో పోరోసిస్ అంటే ఏంటో చూడండి, పేరులోనే ఉంది. పోరోసిస్ అంటే నథింగ్ బట్, పోర్స్ అంటే హోల్స్ అని దాని అర్థం. పోర్స్ నథింగ్ బట్ హోల్స్. హోల్స్ అంటే ఏంటంటే రంధ్రాలు అని చెప్తాం. సో ఈ డిసీజ్ ఎలా వస్తుంది అంటే బోన్స్కి హోల్స్ పడిపోతాయంట, బోన్స్ లోపల రంధ్రాలు పడిపోతాయంట. ఆ రంధ్రాలు పడిపోవడం వల్ల మనకి ఈ డిసీజ్ వస్తుంది. మరి బోన్స్కి హోల్స్ లేకపోతే పోర్స్ పడితే ఏంటి ఎఫెక్టు అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ యూ హ్యావ్ టు ఇమాజిన్, ఇది ఒక బోన్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బోన్స్ ఇలా ఉంటాయి కదా, ఇది ఒక బోన్ అనుకుందాం. ఈ బోన్స్కి ఇలా హోల్స్ పడిపోతాయి. హోల్స్ పడిపోయినప్పుడు ఇప్పుడు మన బోన్ ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పుకున్నాం, బికాస్ ఆఫ్ కాల్షియం పాస్పరస్ మ్యాట్రిక్స్ లేదా కాల్షియం పాస్పరస్ మినరల్స్ కదా. సో బికాస్ ఆఫ్ కాల్షియం పాస్పరస్ మ్యాట్రిక్స్ ఆర్ కాల్షియం పాస్పరస్ మినరల్స్ బోన్ విల్ బికమ్ ఏ వెరీ స్ట్రాంగ్ అని చెప్పుకుంటాం కదా. సో దీని లోపల ఉన్న ఈ కాల్షియం పాస్పరస్ మొత్తం కూడా ఈ పోర్స్ వల్ల ఏమవుతుందంటే బయటకు వచ్చేస్తుంది అంట కాల్షియం మొత్తం. మరి బోన్లో ఉన్న కాల్షియం మొత్తం బయటకు వచ్చేస్తే బోన్లో లేనట్టే కదా. బోన్లో లేకపోతే కాల్షియం లేకపోతే బోన్ స్ట్రాంగ్ ఉంటుందా? వీక్ అయిపోతుంది, బ్రిటిల్ వచ్చేస్తుంది, అంటే ఈజీగా పెలుసు అయిపోతుంది అనమాట, పెలుసు బారిపోతుంది, వించితే విరిగిపోతుంది. పొరపాటున బై మిస్టేక్ అయ్యి జస్ట్ స్లిప్ అలా పడినా బోన్ బ్రేక్ అయిపోతుంది. ఓకే, ఆ డిసీజ్నే మనం ఆస్టియోపోరోసిస్ అనేసి మనం చెప్తాం. అంటే ఆస్టియో అంటే బోను, పోర్స్ అంటే రంధ్రాలు, బోన్ మీద రంధ్రాలు పడిపోవడాన్నే ఆస్టియోపోరోసిస్ అంటాం. రంధ్రాలు పడిపోయి లోపల ఉన్న కాల్షియం పాస్పరస్ మొత్తం కూడా బయటకు వచ్చేసి బోన్ వీక్ అయిపోతుంది. మరి ఎందుకు పడతాయి రంధ్రాలు? ఊరికే పడతాయి, వాటికేం పండ్లేక పడతాయి అంటే, బాడీలో కనుక పారాథార్మోన్ అనే ఒక హార్మోన్ కనుక తక్కువ అయిపోతే దీన్నే మనం ఏం చెప్తామంటే పారాథార్మోన్ అని చెప్తాం.
పారాథార్మోన్ అనేది ఒక రకమైన హార్మోన్ అండి. ఈ హార్మోన్ కనుక తక్కువైపోతే బోన్స్కి హోల్స్ పడిపోతాయంట. మరి ఈ పారాథార్మోన్ హార్మోన్ ఏది రిలీజ్ చేస్తుంది అంటే, మన నెక్లో 2 థైరాయిడ్ గ్లాండ్స్ ఉన్నాయి కదా, థైరాయిడ్ మీద 4 పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఉంటాయి. ఈ 4 పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఏం చేస్తుంది అంటే పారాథార్మోన్ అనే ఒక హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఆ హార్మోన్ని